ఎన్ని రోజులైంది ఇత్తనాలన్నీ తీసి పక్కన పెట్టినా ఏద్దామని. వాన పడుతుందని రోజు అట్నే ఎగరగొడతానా. నా ఒళ్ళు బరువుకి బూజు కూడా వచ్చినాయి ధనియాలు అయితే. చూసిండ్రా మీరు? ఇంక నేను ఏదైనా పని చేస్తే మా అమ్మ ఆగుతుంది, వెనకాలనే పరిగెత్తుకుంటా వస్తుంది. వాన పడితే అన్నీ లేచి మళ్ళీ పైకి వచ్చేయలేని ఆగుతా ఉన్నా. ఒకరోజు పడుతుంది, ఒకరోజు ఆగుతుంది. అట్నే చాలా రోజులు అయింది. సరే అయితే ఇంక వచ్చినాయా సచ్చినాయా అన్నట్టు వేసేసిన. బూజు పట్టిన ధనియాలు వేసినా వచ్చాయో రావో చూద్దాం, మీకు చెప్తా మళ్ళీ వచ్చి. నేను ఇట్నే చాలా మంది వీడియోలు చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి మొక్కలు పెంచుకుంటానా. మీరు కూడా ట్రై చేయండి. రోడ్ని ఆకుకూరలు మాయన వేసుకోండి, ఒక 4-5 బుట్టలు వేసుకొని. ముందు ఈ కొయ్యటాకు చూసిండ్రా, అబ్బబ్బా ఎంత బాగుందిలే. మొన్ననే దండి కోసి పక్కన వాళ్ళకి కూడా ఇచ్చిన. మళ్ళా వచ్చింది వాన పడాలక 3 రోజులకే. దీంట్లో కలుపు కూడా వచ్చింది. ఒళ్ళు బరువు అవుతాను నాకు ఈ మధ్య దీంట్లోకి వచ్చి ఏదైనా పని చేయడానికి. నేను బియ్యం కడిగి నీళ్ళు దీంట్లో పోచ్చా, ఆ కొర్రలు అట్లాంటివి వచ్చినట్టుండే మొలకలన్నీ. సరే మరి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్.